మేము గత సంవత్సరం సెప్టెంబర్లో పాత గవర్నమెంట్ మీద అమర నిరదీక్ష చేసినాం, దీక్ష చేసినాం. ఆ పద్ధతిలో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, బట్టి గారు, వివిధ మన మినిస్టర్లు వచ్చేసి మాకు న్యాయం కంపల్సరీ మీకు న్యాయం చేస్తాము. మీరు చాలా గొంతమ్మ కోరిక, మీ కోరిక అసలు న్యాయం ఉంది, మీరు చిన్న చిన్న కోరికలు కోరుతారు, మీరు మేము ఛాయ్ తాగినంత సేపట్లో పరిష్కారం అని చెప్పడం జరిగింది సార్. దయచేసి 7 నెలలు అవుతుంది కానీ ఒక్కరోజు కూడా మా గురించి ఆలోచించే నాదులు లేడు. ఇంతకుముందు ప్రతి ఎమ్మెల్యేకి మా గురించి మాట్లాడండి సార్, మేము నమ్ముకున్నాము, గత గవర్నమెంట్లో శోభకు గురి అయినాము, మీ కొత్త గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మొన్న ప్రతి ఎమ్మెల్యేకు లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఎమ్మెల్యే కూడా కనీసం మా ప్రస్తావన కూడా లేదు. దయచేసి సీఎం గారు చెప్పిన మాట డైరెక్ట్ సమ్మె వరకు వచ్చి నేను మీకు న్యాయం చేస్తానని నమ్మండి, నేను విన్నానని చెప్పే రీతిలో చెప్పాడు సార్ గారు. కాబట్టి దయచేసి ఆ సీఎం గారు ఎవరైతే మాట ఇచ్చారో తను ఉన్నతమైన పదవిలో ఉన్నారు, ఇప్పుడు సీఎం పోస్టులో ఉన్నారు. బట్టి గారు ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి పోస్టులు ఉన్నారు. సీతక్క గారు ఇచ్చారు, తను కూడా ఒక మంత్రిగా పనిచేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట గారు ఇచ్చారు, వాళ్ళు కూడా మంచి పదవులు ఉన్నారు. దయచేసి మా గురించి 22 ఏళ్ళు పట్టించుకోలేరు. కనీసం గత గవర్నమెంట్ పాలనలో మేము నాశనమైనాం, కానీ కొత్త గవర్నమెంట్ వస్తేనే మాకు మా ఆశల గురించి మేము అనుకున్నది జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈ గవర్నమెంట్ కూడా మా గురించి ఆలోచించడం కాదు కదా. మన అసెంబ్లీలో ప్రస్తావన కూడా ఇప్పటికీ 2 అసెంబ్లీ అండి. ఫస్ట్ అసెంబ్లీ పట్టించుకోలేదు కదా, కొత్త గవర్నమెంట్ కదండి, ఇప్పుడే పుట్టిన పిల్ల కదా, ఎందుకు మాట్లాడమని ఉద్దేశం. కానీ ఇప్పుడున్న అసెంబ్లీలో కూడా కనీసం మా ప్రస్తావన కూడా లేదు. మేము ఆల్రెడీ లెటర్స్ ఇచ్చాం, ప్రతి ఎమ్మెల్యేకి లెటర్స్ ఇచ్చాం, ప్రతి కాన్స్టిట్యూన్సీలో సార్ మా గురించి మాట్లాడండి సార్ అని చెప్తే కూడా మా గురించి మాట్లాడిన నాదు కూడా లేదు. దయచేసి సీఎం గారు దృష్టి పెట్టుకొని మాకు న్యాయం చేయడానికి కోరుతున్నాం. మిమ్మల్ని పైన నమ్ముకొని బతుకుతున్నామండి, మేము కూడా మధ్యతరగతి కుటుంబంలో వచ్చినాం. కాబట్టి దయచేసి మనం దృష్టి పెట్టుకొని 22,000 మంది ఫ్యామిలీస్ మీకు సపోర్ట్ చేస్తాం. ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం లాగా ఉంటే మా పరిస్థితి ఎలా అని చెప్పండి. దయచేసి సీఎం గారు స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ మేము శాంతియుతంగానే పోరాటం చేయడానికి వచ్చినాం సార్. మేము ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రభుత్వ ఆస్తులు ఏది ధ్వంసం చేయడానికి రాలేదు. మా ఈ న్యాయబద్ధమైన కోరికలని మీరే చెప్పారు సార్. మా దగ్గరకు వచ్చి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. కనీసం మహిళా ఉద్యోగులకు మాకు ప్రసూతితో సెలవులు లేవు సార్. ఇంతవరకు ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నామో 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ జాబులు ఇవ్వడం జరిగింది సార్. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చి అసలు మేము ఉద్యోగం చేస్తున్నామా లేదా అని మమ్మల్ని పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మీ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుద్దని మేము ఇలా రావడం జరిగింది. మిమ్మల్ని ఎక్కడ ఎవరిని ఉద్దేశించి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్. మేము న్యాయంగా పోరాడుతున్నాం. మీరు చెప్పినదే మీకు ఒకసారి గుర్తు చేయడానికి వచ్చినాం సార్. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఎలాంటి గవర్నమెంట్ ఆపోజిట్ కనీస వేతనాలు కూడా లేవు. కనీస వేతనాలు కూడా 15,000 రూపాయలతోని ఒక జీవనం సాగుతుందంటే ఎలాంటి స్థితిలో ఉన్నామో. అదర్ స్టేట్లలో రెగ్యులరైజ్ చేశారు, పంజాబ్ లో, హర్యానాలో, ఇంకా వివిధ రాష్ట్రాల్లో పర్మనెంట్ చేసి రెగ్యులరైజ్ చేశారు. ఎంటీఎస్ కూడా ఇచ్చారు. అలాంటి పరిస్థితులు లేవు మాకు. స్పందించాలి, 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 స్పందించాలి.